కోరాహు అతని 250 మంది అనుచరులు ఇంకా మందిరం దగ్గరే ఉన్నారు. కాబట్టి యెహోవా అగ్ని పంపగా వాళ్ళందరూ దహించబడ్డారు. అప్పుడు యెహోవా చనిపోయిన వాళ్ళ ధూపార్తులను తీసుకుని వాటితో బలిపీఠానికి ఒక పలచని తొడుగును చేయించమని అహరోను కుమారుడైన ఎలియాజరుకు చెప్పాడు. ఆ బలిపీఠపు తొడుగు అహరోను ఆయన కుమారులు తప్ప యెహోవాకు మరెవరూ యాజకత్వాన్ని చేయకూడదు అని చూపించేందుకు ఇశ్రాయేలీయులందరికీ ఒక హెచ్చరికగా పనిచేసింది. అయితే యెహోవా తాను అహరోనును ఆయన కుమారులను మాత్రమే యాజకులుగా ఎంపిక చేసుకొన్నానని స్పష్టం చేయాలనుకున్నాడు. అందుచేత ఆయన మోషేతో ఇశ్రాయేలీలోని ప్రతి గోత్రానికి చెందిన ప్రధానులు ఒక కర్రను తీసుకురావాలి. అహరోను లేవి గోత్రం